ఊరు పక్కనే నిండుగా చెరువు ఉండేది. అది తెగడంతో చుక్క నీరు లేదు. 2 పంటలు అయినా ఇంకా మరమ్మతులు చేయలేదు. పంటలు లేక రైతులు చేతి పని వారు ఊరు విడిచి వలస వెళుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో సందడి లేదు. చెరువు తెగడంతో ఊరు కల తప్పిందని మరి రావిరాల కడారి ఐలయ్య మాత్రం మహబూబ్నగర్ నుంచి ఒక వార్త మాత్రం రాయడం జరిగింది. మరి ఇది పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? వాస్తవానికి ఖచ్చితంగా అవన్నీ కూడా మరమ్మతులు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. మరమ్మతులను పక్కకు పెట్టి వాళ్ళ మరమ్మతులు చేసుకుంటున్నారు. వాళ్ళ మరమ్మతుల కోసం పాకులాడుతున్నారు. వాళ్ళ పదవుల కోసం పాకులాడుతున్నారు. వాళ్ళ బిల్లుల కోసం పాకులాడుతున్నారు. వాళ్ళ బిల్లులు వస్తే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో ఇలా రాజకీయ నాయకులు కొనసాగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మరి మనము ఎలా ఊరుకుంటాం? మనం ఊరుకుంటామా? ఊరుకోం. ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లో ఖచ్చితంగా